హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన హృదయపూర్వం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో మాల్వికా మోహన్ లాల్ గారు లీడ్ రోల్లో నటించారు. ఫీల్ గుడ్ మూవీ ఇది, చాలా బాగుంటుంది. అండ్ గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వీడియోస్ రాలేదు, రకరకాల కారణాల వల్ల. ఇక నుంచి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మూవీని కూడా వీలైనంత షార్ట్ అండ్ స్వీట్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను మీ ముందు. హోప్ ఆల్ ఆర్ గుడ్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మూవీలో మన హీరో పేరు సందీప్. ఇతనికి హార్ట్ ప్రాబ్లం అండి. రవి అనే ఒక ఫేమస్ సోల్జర్ చనిపోయిన తర్వాత అతని హార్ట్ ని సందీప్ ట్రాన్స్ఫర్ చేసి అతన్ని కాపాడుతారు. సందీప్ వాళ్ళ మావయ్య ఇతనే. సందీప్ వాళ్ళ అక్క భర్త. ఇతని దగ్గర చాలా ఆస్తి ఉందని ఎలాగైనా వాళ్ళ అక్క పేరు మీద ఆస్తిలోని రాయించుకుని ఎలాగైనా ఆస్తిని అనుభవించాలనేదే ఇతని కోరిక. అందువల్ల సందీప్ దగ్గర ఎప్పుడు అల్లుడు అల్లుడు అంటూ కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కేరింగ్ గా ఉంటాడు. ఇదంతా సందీప్ తెలిసిన బయటకి ఏం చెప్పుకోకుండా అతని ఇన్నోసెంట్ అనుకుని చాలా స్టైల్లో డీల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా హాస్పిటల్లోకి వచ్చి సందీప్ వాళ్ళ బావ చాలా హడావిడి చేస్తున్నాడండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మా వాడు సేఫే కదా, ఆపరేషన్ జాగ్రత్తగానే జరుగుతుంది కదా, ఒకవేళ సర్జరీలో ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ నే పేల్చేస్తానేలాగా ఒక వార్నింగ్ ఇస్తాడు. ఫైనలీ అతనికి సర్జరీ కంప్లీట్ అయిపోతుంది. సందీప్ ఇంటికి వచ్చేస్తాడు. సందీప్ కి క్లౌడ్ కిచెన్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది. అందులో వర్కర్స్ అందరూ హైజీనిక్ గా ఉండాలని, ఫుడ్ ను కూడా హైజీనిక్ గా ప్రిపేర్ చేయాలని చాలా కష్టపడుతుంటాడు. అతని గోల్ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న అన్ని రెస్టారెంట్స్ కంటే ఇతని రెస్టారెంట్ లో ఫుడ్ హైజీనిక్ గా ఉంటుందనే పేరు సంపాదించుకోవడం కోసం సర్జరీ చేసుకుని హాస్పిటల్ కి వెళ్ళినా కూడా సీసీ కెమెరా పెట్టి మరి అక్కడ విజువల్స్ అన్ని ఇక్కడే ఫోటోలు చూస్తుంటాడు వీడియో రూపంలో. ఇదిగో ఇప్పుడు కెమెరా పట్టుకుని ఒక ముగ్గురు ఈ రెస్టారెంట్ లో తిరుగుతున్నారు కదా, వీళ్ళు ఫ్యూచర్ లో డైరెక్టర్ అవ్వాలి అనే అంబిషన్ తో చిన్న చిన్న వీడియో క్లిప్లు తీసుకుని షార్ట్ ఫిల్మ్స్ అంటూ ఫిలిం మేకర్స్ అవ్వాలనుకుని ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటారు. ఇదంతా గమనించిన సందీప్ వీళ్ళని వాళ్ళకు ఒక ఉండడానికి రూమ్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ వస్తాడు. సర్జరీ అయింది కాబట్టి టైంకి మెడిసిన్స్ ఇవ్వడానికి, మంచిగా వాకింగ్ చేయించడానికి కేర్ టేకర్ గా ఒక అతను వస్తాడు. ఇతని పేరు జెర్రీ. కంగారు పడకండి, మలయాళంలో పేర్లు ఇలాగే ఉంటది. అదేంటి అజిత్, ఇంత వయసు వచ్చింది, ఇతని పెళ్ళాం గురించి ఇంతవరకు మాకు చెప్పలేదంటే అంటే సందీప్ కి ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి సంబంధాలు చూసి రోషిని అనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫైనల్ గా ఇంకొద్దిసేపట్లో పెళ్లి అనే టైంలో పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు రోషిని లేచిపోతుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ కామెడీ అయిపోయింది. నేను మాత్రమే ఎందుకు బాధపడాలి ఇలా జరిగినందుకని సందీప్ కూడా లైట్ తీసుకుని అప్పటి నుంచి కొద్దిగా పెళ్లి అంటేనే అవాయిడ్ చేస్తూ వస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రోషిని మళ్ళీ సందీప్ కాల్ చేసి, మీ వల్లనే ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో, నా భర్త చనిపోయాడు, నాకు ఒక పాప ఉందని కొంచెం రొమాంటిక్ టచ్ ఇస్తూ సందీప్ తో మాట్లాడుతుంటే మనోడికి అర్థమవుతుంది ఈమె మళ్ళీ మనల్ని ఏదో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తుంది, మనకు అవసరం లేదనుకుని అవాయిడ్ చేస్తూ వస్తాడు. ఫైనలీ ఇదిగో మన మూవీలో హీరోయిన్, తన పేరు హరిత. సందీప్ కి హార్ట్ ఇచ్చింటాడు కదా డోనర్ రవి, అతని కూతురే హరిత. హరిత ఎలాగైనా సందీప్ని చూడాలని, వాళ్ళ నాన్న హార్ట్ ఉన్న సందీప్ని చూస్తే వాళ్ళ నాన్న ప్రెజెంట్ ని ఫీల్ అవుతారని సందీప్ కాల్ చేసి నెక్స్ట్ డే మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను కలవడానికి అని చెప్తుంది. దాంతో సందీప్ అక్కడ ఫిలిం మేకర్స్ అవ్వాలని ఒక ముగ్గురు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ విషయం చెప్పడంతో అన్నా సినిమాటిక్ గా ఉండాలి మీ మీటప్ అనుకుని కార్లో నుంచి హరిత అలా దిగి రాగానే నేరుగా సందీప్ అక్కడికి వెళ్ళి హరిత సందీప్ గుండెల మీద చేయి పెడుతుంది. సందీప్ కూడా తన చేయి మీద చేయి పెడితే సినిమాటిక్గా వీడియో తీస్తూ ఉంటారు చుట్టూ. ఇదంతా హరిత కోపం వచ్చి, ఏంటండి ఇది, మా నాన్న మీకు గుండె ఇచ్చారంటే ఏదో సెన్స్ ఉన్న వాళ్ళు గొప్పలు అనుకున్నాను, మీరేంటండి వీటిని కూడా ఇలా క్యాప్చర్ చేస్తున్నారు, కొంచెమైనా బుద్ధి ఉందా అంటే, అలా ఏం లేదండి, ఏదో వాళ్ళు సినిమాకు ఉపయోగపడుతుందంటే తీసుకోమన్నానని చెప్తాడు. ఆ తర్వాత హరిత సందీప్తో, నేనేదో మిమ్మల్ని నార్మల్గా కలిసి వెళ్ళడానికి రాలేదు, నా ఎంగేజ్మెంట్ ఉంది, తప్పకుండా పూణేలో నా ఎంగేజ్మెంట్కి రావాలని ఇన్వైట్ చేసి వెళ్తుంది. కానీ సందీప్ మాత్రం, నాకు ఇక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి, నేను లేకపోతే నా క్లౌడ్ కిచెన్లో ఉన్న వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేరు అంటే, హో నువ్వు లేకపోతే వాళ్ళు వర్క్ చేయడమే కాదు ఆ కిచెన్నే మూసేసేవాళ్ళు కదా అని కోప్పడి హరిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హరిత వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అతని అసిస్టెంట్ జెర్రీ దగ్గర, పాపం రా, వాళ్ళ నాన్న వల్లే కదా నేను ఈరోజు బ్రతుకున్నాను, వెళ్తూ వెళ్తూ నేను లేకపోతే ఆ క్లౌడ్ కిచెనే మూసేస్తుంటారు కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ వెళ్ళింది. సర్లే వాళ్ళ ఫ్యామిలీకి నేను రుణపడి ఉండాలని పూణేకి టికెట్ వేసుకుని ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని రెడీ అయి వెళ్తారు. పూణేకి వెళ్ళిన తర్వాత సందీప్ని చూసి హరిత
హరిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు వస్తారని నాకు ముందే తెలుసు, మా నాన్న అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి హార్ట్ ఇవ్వరు, ఇక్కడ దేనికి మొహమాట పడాల్సిన అవసరం లేదని కంఫర్టబుల్గా ఉంచుతుంది. అండ్ వాళ్ళ నాన్న వేసుకునే కుత్తాస్ వేపించాలని కార్లో షాపింగ్ తీసుకెళ్ళి మంచి బట్టలు తీసిస్తుంది. వెళ్తూ మాల్కి కార్లో మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళ మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడి తెలుసుకుంటారు, వాళ్ళ బిజినెస్ గురించి, వాళ్ళ ఐడియాలజీ గురించి. వాళ్ళ నాన్నలాగే ఆ డ్రెస్లో కనిపించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గుండెని పట్టుకుంటే సందీప్ కూడా కొద్దిగా హరిత మీద ఫీలింగ్స్ వచ్చినట్టు ఫీల్ అవుతాడు. ఆ రోజు సాయంత్రం ఎంగేజ్మెంట్, అందరూ హ్యాపీగా చిల్ అవుతూ డాన్స్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ, హరిత కూడా డాన్స్ చేస్తుంది రెడీ అయ్యి. హరితని పెళ్లి చేసుకునే అతను కూడా టైంకి అక్కడికి వచ్చేసాడు. హరిత వాళ్ళ అమ్మగారిని మీట్ అవ్వాలని సందీప్ వెళ్ళి మీట్ అవుతే తను ఏం రియాక్ట్ అవ్వదు. మీ భర్త గుండె నాలో ఉందని చెప్పినా కదా. ఓ అలాగా, తెలుసులే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అవాయిడ్ చేస్తూ వస్తుంది. ఏంట్రా ఇది, కూతురేమో ఇలా ఫీల్ అయిపోతుంది, తల్లి మాత్రం అసలేం తెలియనట్టు భర్త హార్ట్ నాలో ఉందని కొంచెం కూడా కనికరం లేకుండా మాట్లాడుతుందని తన అసిస్టెంట్తో చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అదే టైంలోనే కొద్దిగా కోపంలో బాధలో హరిత అక్కడ స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుని, గాయస్ మీకు అందరికీ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, భోజనాలు బాగానే ఉంటాయి, భోజనాలు పెడుతున్నాము, తినేసి వెళ్ళిపోయింది అని చెప్తుంది. దాంతో పెళ్లి కొడుకు తరపున వాళ్ళందరూ హరిత మీద గొడవకు వస్తున్నారు. హరితని చేయి పట్టుకుంటే ఇది చూసిన సందీప్ అతని చేయి పట్టుకుని చేయి తీయమంటే సందీప్ని కొడతారు. మా అన్ననే కొడతారా, గుండెనే టచ్ చేస్తారా అని అతని అసిస్టెంట్ జెర్రీ వస్తే జెర్రీ మొహం కూడా పగలగొడతారు. తన కోసం వచ్చి నిలబడ్డ సందీప్ని చూసి హరిత ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అన్నీ సరిపోతుందని డాక్టర్ చెప్తారు. దాంతో తన అసిస్టెంట్ జెర్రీ అక్కడికి వస్తే అతని తలకున్న కట్లను చూసి, అంటే అది మిమ్మల్ని కొట్టినా పర్లేదు, మీ గుండె జాగ్రత్తగా ఉండాలి, అందుకనే మీరు నన్ను హైర్ చేసుకున్నారన్న ఏదో ఆవేశంలో వచ్చా, మీలాగే నేను కూడా దెబ్బలు తిన్నా అని చెప్తాడు. ఆ మాటలు విన్న సందీప్ అతని మీద కోప్పడి, చెప్తారా నీ పని చెప్తా, మనం మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళని అప్పుడు చెప్తా అని నెక్స్ట్ డే సందీప్ అండ్ హరిత వీళ్ళిద్దరూ పెళ్లి కొడుకుని కలవడానికి వెళ్తారు. అక్కడ నుంచి కలిసి తిరిగి వస్తూ ఉంటే, అవునండి మీరు ఎందుకని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారా అంటే, అతను హరిత వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉంటారు కాలేజ్ డేస్ నుంచి. కానీ సడన్ గా అతను హరిత మొబైల్ ఫోన్ లో ఒక స్పై యాప్ ఇన్స్టాల్ చేసి హరిత మీద అనుమానంతో హరిత ఏం చేస్తుందన్న డీటెయిల్స్ చూస్తుండడంతో పెళ్లికి ముందే ఇలా చేస్తున్నాడు, పెళ్లి తర్వాత ఇంకేం చేస్తాడన్న ఆలోచనతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఉంటుంది. ఈ విషయం హరిత వాళ్ళ అమ్మకి నచ్చదు. ఏంటండి మీరు, తనేదో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తే మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారని సపోర్ట్ చేస్తుంటే సందీప్ని కూడా తిడుతుంది. తల్లి కూతుర్లు ఇద్దరు గొడవ పడుతుంటే దగ్గరుండి గొడవను ఆపుతాడు సందీప్. ఆ తర్వాత ఇద్దరు వేరు వేరు రూమ్స్కి వెళ్ళిన తర్వాత తల్లి సందీప్ని పిలిచి, చూడు బాబు, చిన్నప్పటి నుంచి నా కూతురు నేను గొడవ పడుతుంటే ఎవరు ఆపడానికి రాలేదు, కానీ నువ్వు వచ్చావు, చాలా థ్యాంక్స్ అని, ఇప్పటికైనా నా భర్తకి నా విలువ తెలిసొచ్చిందని ఆ గుండెని చూసి ప్రేమగా మాట్లాడుతుంది. ఇదేంటండి ఇదని అతను లోపల అనుకుని పక్క రూమ్కి వెళ్తే హరిత కూడా సేమ్ రియాక్షన్, మా నాన్న కూడా మా మధ్య గొడవ జరుగుతుంటే ఆపడానికి రాలేదు, ఈ రోజు మీరు వచ్చారు, ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ అని ఇద్దరు అతను చూసి స్మైల్ చేస్తారు. హరిత వాళ్ళ అమ్మ ఏమో సందీప్ చేయి పట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యి ఇంకా క్లోజ్గా మోతుంది. సందీప్ వాళ్ళ బావకి సందీప్ పూణేలో ఉన్నాడన్న విషయం తెలిసి ఏకంగా పూణేకి వస్తాడు అతన్ని కలవడానికి. ఒరే ఎన్ని రోజుల్లో ఇక్కడ ఉంటావు, పదా మన ఊరికి వెళ్ళిపోదామని అంటే, కొన్ని రోజులు ఉండాలి నేను ఇక్కడ, నాకు కొంచెం దెబ్బలు తగిలాయి, మానాలంటే రెస్ట్ తీసుకోవాలి, నేను ఇప్పుడు ట్రావెల్ చేయకూడదని చెప్తాడు. వచ్చేంత వరకు నేను కూడా ఇక్కడికి వెళ్ళను, నీ హార్ట్ ఇక్కడ ఉందంటే దానికి కారణం వీళ్ళ ఫ్యామిలీనే కదా, వీళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ లాగానే ఆ ఫ్యామిలీతో మింగిల్ అయిపోతాడు. హరిత వాళ్ళ అమ్మ సందీప్తో క్లోజ్గా ఉండడం చూసి, ఏంటి వాళ్ళ భర్త గుండె ఉందని తెలిసి ఏకంగా సందీప్నే భర్త అనుకుంటుందా ఏంటి, ఇద్దరిని వదిలేస్తే పెళ్లి చేసుకునేటట్టే ఉన్నారని వీళ్ళని చూస్తూ పక్కనే హరితను చూస్తే హరిత కూడా సందీప్తో క్లోజ్గా ఉంటుంది. వీళ్ళందరూ కలిసి నాకు రావాల్సిన ఆస్తి రాకుండా చేస్తారేమో అని తెగ కంగారు పడిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే హరితని అతను పెళ్లి చేసుకోబోయే అతను వచ్చి కలిసి, ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే హరిత కోపంతో ఆ రోజు గన్ షూట్ గేమ్ ఉంటుంది, వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో ఆ గేమ్లో తను గెలవాలి అని కోరుకున్నాడని వాళ్ళ నాన్న గుండున్న సందీప్ని అక్కడ తీసుకెళ్తుంది. కానీ గేమ్లో సరిగా పార్టిసిపేట్ చేయక ఓడిపోతుంది. దాంతో కొద్దిగా అప్సెట్ అయ్యి డ్రింక్ చేయాలని సందీప్ని తీసుకెళ్లి
మందు తాగుతుంది, కానీ సందీప్ మాత్రం మందు వద్దంటాడు. నాకు అలవాట్లేదండి, మీరు తాగండి. ఇక్కడ కూడా తన లైఫ్లో జరిగిన కొన్ని విషయాల్ని హరిత సందీప్తో షేర్ చేసుకుంటుంది. ఇద్దరు ఇంటికి వెళ్తే హరిత తాగిన విషయం హరిత వాళ్ళ అమ్మకి తెలిసి, మీరు పక్కనే ఉన్నారు కదా, తనకి నేర్పించాలి కదా, ఇలా అయితే మనమిద్దరం ఫ్యూచర్లో కలిసి ఎలా ముందుకు వెళ్దామనంటే, మనమిద్దరం కలిసి ఫ్యూచర్లో ముందుకు వెళ్ళడం, ఈమెకి ఏమైనా పిచ్చా, ఓరి దేవుడో, ఇంకా నేను ఇక్కడ ఉంటే అంతే, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతనున్న కండిషన్లో ట్రావెల్ చేయడానికి కుదరదు, సో వెళ్ళకూడదు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి యోగా చేస్తూ ఉంటే సందీప్ అండ్ హరిత సందీప్కి రోష్ని ఫోన్ చేస్తుంది. కూతురు ఇప్పుడే స్కూల్కి వెళ్ళింది, మీ గురించి చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అయింది, మన ఇద్దరికి పెళ్లి కూడా చేస్తుందంట అతనితో చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న హరిత సందీప్ దగ్గరికి వచ్చి వీడియో కాల్లో, ఇదిగో ఆంటీ, ఇతనికి ఎవరు లేదనుకున్నావా, నేనున్నాను, ఇతనితో పాటు లైఫ్ లాంగ్ ఉంటానని చెప్తే, ఈసారి కూడా నేను మిస్ చేసుకున్నానని ఫోన్ కట్ చేస్తుంది. తన పక్క నుండి హరిత నేనున్నాను అని చెప్పడంతో కొద్దిగా సందీప్ ఫీల్ అవుతాడు. ఒక లవ్ లాంటి ఫీలింగ్ అండి. అప్పటి నుంచి హరిత మీద ఫీలింగ్స్ పెంచుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి అతనికి మనసు రావట్లేదు. ఈ విషయం సందీప్ వాళ్ళ అసిస్టెంట్ జెర్రీకి తెలిసి, ఏమండి మాస్టారు, ఏంటిది, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా, వెళ్ళండి, హరిత వాళ్ళ అమ్మ మీకోసం వెయిట్ చేస్తుందని అక్కడికి వెళ్ళమంటే, హరిత వాళ్ళ అమ్మ సందీప్తో, చూడండి, ఫీలింగ్స్ రావడం కరెక్ట్, ఎంత నా భర్త గుండె మీ లోపల ఉన్నంత మాత్రాన నేను మీతో కలిసి ఉంటానని ఎలా అనుకుంటున్నారని, జరిగిందేదో జరిగిపోయింది, మీరు నా పైన ఎలాంటి ఫీలింగ్స్ పెంచుకోనక్కర్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళండి అని సందీప్తో అంటే, ఓహో ఇప్పుడు నీకు ఇలా అర్థమైందని. ఆ తర్వాత నాకు వెళ్ళడానికి భయం వేస్తుందని హరితతో చెప్తే, హరిత ఒక సైక్రాటిస్ట్ దగ్గర తీసుకెళ్తుంది. అతను ఇతని కండిషన్ చూసి పిచ్చిగా ఏవేవో కొన్ని క్వశ్చన్స్ అడిగి, ఇతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదమ్మా అని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హరిత సందీప్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తారు. హరిత సందీప్తో, మా నాన్నగారికి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం, మా నాన్న ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ నేనేం చేసినా కాదనేవాళ్ళు కాదు, ఇదిగో మా నాన్నగారు వాయిస్ చూడు, నన్ను ఎలా మోటివేట్ చేసేవాడు అని వాళ్ళ నాన్నగారి వాయిస్ వినిపించి చాలా ఎమోషనల్ అయిపోతుంది. సందీప్కి అప్పుడే అర్థమవుతుంది, మనమే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాం, ఇప్పటికీ తను ఒక నాన్నలాగా మనల్ని ఫీల్ అవుతుందని సందీప్ అనుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అతన్ని వచ్చి హరిత హగ్ చేసుకుంటుంది. హరితని పెళ్లి చేసుకోబోయే అతన్ని కలిసి లవ్ అంటే ఏంటో అతనికి అర్థమయ్యేలా చెప్పి అతన్ని కూడా కొద్దిగా మార్చడానికి ట్రై చేసి ఇద్దరిని కలపడానికి చూస్తాడు. ఆ తర్వాత సందీప్ బర్త్డే ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న హరిత కూడా సందీప్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఫైనల్గా సందీప్ వాళ్ళ ఊరికి వచ్చేస్తాడు. ఎప్పట్లాగానే క్లౌడ్ కిచెన్లో వర్క్ చేస్తూ అందరికీ టేస్టీ ఫుడ్ అందిస్తున్నాడు. ప్రతి బర్త్డేకి కేక్ పంపిస్తూ ఉంటుంది హరిత. పూణే నుంచి సందీప్ వస్తూ ఉంటే హరిత సందీప్ని చాలా మిస్ అవుతుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ రెస్టారెంట్ దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వర్షంలో తడుచుకుంటూ వచ్చి నిలబడుతుంది. ఎవర్రా అని వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిని చూసి సందీప్ స్మైల్ ఇస్తాడు. సందీప్ని చూసి కూడా ఆ అమ్మాయి స్మైల్ ఇస్తుంది. ఇక్కడే మూవీ టైటిల్ కార్డ్ పడి మూవీ ఎండ్ అయిపోతుంది. మేబీ ఆ అమ్మాయి ఒక స్ట్రేంజర్ అయినా అయిండొచ్చు. ఇంతకు ముందే సందీప్తో ప్రేమలో ఉండి విడిపోయి ఎంగేజ్లో ఇప్పుడు మళ్ళీ ఒకరినొకరు చూసిండొచ్చు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.